రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డు బియ్యానికి సంబంధించిన మాఫియాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం భూపాలపల్లి పట్టణం 16వ వార్డు సుభాష్ కాలనీలోని రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేషన్ కార్డు హోల్డర్లకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిందన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకే పేదవారికి పూర్తి స్థాయిలో రేషన్ షాపుల ద్వారానే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మేము ఒక పక్షాన ఈరోజు సన్న బియ్యం సంబంధించి మా ఆర్డీఓ గారు చెప్పిండ్రు, స్పష్టంగా మా ప్రకాష్ రెడ్డి గారు చెప్పిండ్రు. మీ శాసన సభ్యులు కూడా ఎందుకు సన్న బియ్యాన్ని పేదవారికి అందజేస్తున్నామో చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాఫియా ఉంటుండే, దొడ్డు బియ్యం సంబంధించి ఆ మాఫియాని అరకట్టాలి ఒకటి. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టు మేము ఏ విధంగానైతే సన్న బియ్యం మన ఇళ్లలో తింటా ఉన్నామో, స్తోమత గల మరి సాటి సోదరుడు ఏ విధంగానైతే సన్న బియ్యం ద్వారా వంటలు వండుకుంటా ఉన్నారో, పేదవారు కూడా అదే విధంగా ఆ స్థాయికి ఎదిగిపియాలనే ప్రభుత్వ లక్ష్యం ఉద్దేశంతోనే ముందుకు నడిచాం. మీకు అందరికీ కూడా తెలుసు, ఆ రోజు ఏం జరుగుతూ ఉండే. నేను కూడా ప్రత్యక్షంగా సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం తినేవారు మన రాష్ట్రంలో చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం మరి 6 కేజీలు ఒక వ్యక్తికి దానికి కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇయ్యని కుటుంబాలకు కూడా 6 కేజీల చొప్పున అందరికి ఇస్తా ఉన్న తరుణంలో దాదాపు 90% మంది, కొంతమంది తీసుకునేవారు రేషన్ కార్డుకు సంబంధించి. దానివల్ల ఆరోగ్యశ్రీ వస్తుందనో లేకుంటే అదొక ప్రధానమైన గుర్తింపుగా రేషన్ కార్డు తీసుకున్నప్పటికీ చాలా వరకు కూడా అక్కడున్న మరి కొంతమంది డీలర్ల సహకారం, ఆ మాఫియా సంబంధించి లేకుంటే నేరుగా వినియోగదారుల నుంచి సేకరించి మనం ఆ రోజు 30-35 రూపాయల బియ్యంని కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ₹1 ఇస్తే, ఆ రూపాయి వినియోగదారుడు గట్టి ఇస్తే దాన్ని ₹5కో ₹10కో అమ్ముకునే ప్రయత్నం చేస్తూ మరి వేరే ఇతర రాష్ట్రాలకి పోతా ఉండే. అదే మళ్ళీ వేరే రాష్ట్రాలకు పోయి రీసైకిల్ అయ్యి మళ్ళా తిరిగి వస్తే మళ్ళా రేషన్ షాపులకు అదే వస్తుండే. ఇదే పని జరుగుతూ ఉండే. రాష్ట్ర ఖజానాకి తూట్లు పడతా ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఈరోజు పేదవాడు కూడా సన్న బియ్యం తింటే ఒక ప్రభుత్వ లక్ష్యం పేదవాడి సంక్షేమం అని ఆలోచన చేసి మొదలు పెట్టాలని ఒక ఆలోచన ఆ రోజు మేము ఇచ్చిన హామీలో భాగంగా ఇది కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. డబ్బున్నవారు తినే బియ్యమే పేదవారు కూడా తినాలనే సంకల్పంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అలాగే ధనవంతుల రేషన్ కార్డులు తొలగించి పేదవారికి అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు మేము సన్న బియ్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. అయినప్పటికీ కూడా దొడ్డు బియ్యము రాష్ట్ర ఖజానా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని పేద ప్రజలకు, అర్హులకు ఏదైతే సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మరి 2900 కోట్ల రూపాయలు ఖర్చు అయినా మీకు ఈరోజు సన్న బియ్యం ఉగాది రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రారంభించి గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రారంభించుకోవడం చాలా శుభ పరిణామమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, గత 10 సంవత్సరాలలో
ఉప ఎన్నికలు ఉన్న కాడనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చారే తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా అర్హులైనటువంటి పేదలకు ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు అర్హులైనటువంటి పేదలలో కొడుకుంటే కోడల పేరు కానీ మనమని పేరు కానీ మనమరాల పేరు చేర్చి మీకు ఆ బియ్యం అందించాలనేటువంటి ఒక సంకల్పం ఈ ప్రభుత్వం దగ్గర ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. సోదరులారా, మా ఆడబిడ్డలందరికీ మేము ప్రమాణ స్వీకారం చూసిన రోజునే ఉచితంగా మీరు కొండగట్టు పోయినా, యాదగిరి గుట్టు పోయినా, కొమరెల్లి పోయినా, ఇలోని మల్లన్న పోయినా మీ బిడ్డలు కాలేజీ పోయి ఇంటికి వచ్చేదాకా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు చేశాం. అదేవిధంగా 500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తూ మీ ఇంట్లో వాడుకునే కరెంటు కానీ రైతులు వాడుకునే కరెంటును కూడా ఉచితంగా అందిస్తుంది ఈ ప్రభుత్వం. రైతుల కొరకు రైతు భరోసా 5,000 ఉంటే ఒక 1000 పెంచి 4 ఎకరాల వరకు ఇచ్చాం. మేము పూర్తిగా ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం మీ ఆశీర్వాదంతో ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేసిన పార్టీగా ఎన్ని సంవత్సరాలు మీ ఆశీర్వాదంతో ఉంటే అన్ని సంవత్సరాల వరకు ఈ సన్న బియ్యం అందిస్తూ అన్ని సంవత్సరాల వరకు రైతు భరోసా ఇచ్చే విధంగా మీ ఆశీర్వాదంతో ఉంటాం. రాబోయేటువంటి రోజుల్లో ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మీ దీవెనలు మాకుంటే రాబోయే 4 సంవత్సరాల్లో భుజాల మోసి నిజాయితీగా అవినీతి లేకుండా పరిపాలనను ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా నిజాయితీగా కడుపు కట్టుకొని మరి అవినీతికి తావు లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.